ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 15 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మ రెండంతలుగా నా మీదికి వచ్చినట్లు దయచేయము. వ్యాఖ్యాన అంశం ఏలియా ఎలీషా. వ్యాఖ్యాన అంశం ఏలియా ఎలీషా. వ్యాఖ్యానం: ఏలీయా పైకి ఆరోహణైపోయాడు గాని తన దుప్పటి క్రింద పడవేసి పైకి వెళ్ళిపోయాడు. దానినే పట్టుకొని విడువబడిన ఎలీషా రెట్టింపుగా పనిచేశాడు. ఈ కృపాదినాలలో అదే ప్రకారం పని జరగాలి. క్రీస్తు చనిపోయి లేచి 40 దినములు గడిపిన పిమ్మట శిష్యులు చూస్తుండగానే పైకి వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన క్రీస్తు 10 దినములకు తండ్రిని అడిగి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. అలాగూ విడువబడిన ఎలీషా ఆ దుప్పటిని ఆధారం చేసుకొని ఏ విధంగా రెట్టింపుగా పనిచేసినో, అలాగే లోకంలో సాక్షులుగా విడువబడిన క్రీస్తు వారు పంపబడిన ఆత్మ శక్తిని ఆధారం చేసుకొని పోరాడి క్రీస్తు చేసిన పనుల కంటే గొప్పవాటిని చేయబద్ధులై ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలియా 6 గొప్ప అద్భుతాలు చేశాడు. ఎలీషా అయితే 12 చేశాడు. రెట్టింపు భాగం జ్యేష్ఠునిది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనం ప్రకారం క్రీస్తును గైకొనిన వారు ఇప్పుడు జ్యేష్ఠులే. ఎందుకనగా వారు జ్యేష్ఠుల సంఘానికి చెంది ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. అలాగైతే మీరు క్రీస్తు యేసు అనుగ్రహించు శక్తిని పొంది గొప్ప కార్యాలు చేస్తున్నారా లేదా? మీ జవాబు ఏంటి? తక్కువగా జీవించకండి, క్రీస్తు గొప్పవాడు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.